చదువుతున్నాం కదా. ఈ కొలొస్సే రాసిన పుస్తకంలో మొత్తం టోటల్గా 4 చాప్టర్స్ ఉన్నవి, 4 అధ్యాయాలు ఉన్నవి. ఈ 4 అధ్యాయముల్ని 2 పోర్షన్గా డివైడ్ చేస్తున్నారు ఈ యొక్క కొలోసియన్ రాసిన బుక్ ఒక ఆథర్. ఈ యొక్క ఆథర్ 2 పోర్షన్గా ఆయన డివైడ్ చేసినప్పుడు 2 కంటెంట్గా వాళ్ళు రాస్తున్నారు. ఆయన ఫస్ట్ కంటెంట్ వచ్చి వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్. ఫస్ట్ 2 చాప్టర్స్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్, క్రీస్తు ఏమి చేసి ఉన్నారు అనే అంశాలని ఆయన ఫస్ట్ 2 చాప్టర్ రాస్తున్నారు. దెన్ 3rd and 4th చాప్టర్ సెకండ్ పోర్షన్లో సెకండ్ పార్ట్లో వాట్ క్రిస్టియన్ షుడ్ డూ, క్రైస్తవుడు ఖచ్చితంగా చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి. సో 2 భాగములుగా ఈ యొక్క బుక్ ఆయన రాస్తున్నారు. మనం ఇంకా మొదటి భాగంలోనే ఉన్నాము, మొదటి భాగంలో ఉన్నాము, ఫస్ట్ చాప్టర్లో ఉన్నాము కదా. ఫస్ట్ చాప్టర్ గురించి మనం చదువుతున్న 2 చాప్టర్ వరకు మన హెడ్డింగ్ ఏంటి ఉండాలంటే వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్, వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్, వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్. క్రీస్తు ఏమి చేసి ఉన్నారు, క్రీస్తు ఏమి చేసి ఉన్నారు అనే అంశాన్ని మనము చాలా క్లియర్ కట్గా ప్రాపర్గా క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఎందువలనగా క్రైస్తవం అనేది నేనేం చేస్తాననేది మస్ట్ కాదు, మనం అందరం కలిసి ఏం చేస్తామనేది కూడా మస్ట్ కాదు. ఎందువలనగా ఈనాడు సంఘము ఎలా అయిపోయిందంటే అదొక క్లబ్ లాగా అయిపోయింది, అదొక అసోసియేషన్ లాగా అయిపోయి. ఒక అసోసియేషన్ ఏమంటారు, మనమందరం ఈ సంవత్సరం ఇది చేద్దాము. అసోసియేషన్లో ఒక బోర్డు మెంబర్స్ ఉంటారు, హెడ్ ఉంటారు, లీడర్ ఉంటారు. మనమందరం కలుసుకుందాము, ఇది చేస్తాము, అది చేస్తామని చెప్పి ఈ అసోసియేషన్లో సమ్ అజెండాని వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవం అనేది ఇది ఒక అసోసియేషన్ కాదు, క్రైస్తవం అనేది ఇది ఒక రిలీజియన్ కాదు. క్రైస్తవం అనేది మనము ఏమి చేస్తున్నామనేది ఇక్కడ మస్ట్ కానే కాదు. మనం చేసేదానికన్నా ఫస్ట్ క్రైస్తవుడు, కానీ క్రిస్టియన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ దేవుడు నాకేమి చేసి ఉన్నాడు. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు నాకేమి చేసి ఉన్నాడు. సో దేవుడు చేసిన ఆ వివరణలు, ఆ యొక్క పూర్తి వివరణలు నేను అర్థం చేసుకున్నప్పుడు క్రీస్తు చేసిన ఉపకార్యములు తెలుసుకుని నా మనోనేత్రములు తెరవబడిన తర్వాత, కాకపోతే నాకు ఆ వాక్యం ఒక అవగాహన కలిగితే నేను క్రీస్తు కొరకు ఏమి చేయాలనేది నెక్స్ట్ పోర్షన్గా అయిపోతుంటున్నది. ఆమేన్. ఈనాడు నువ్వేం చేసావు, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పి ప్రతి సంఘము ఇలా మోటివేట్ చేస్తున్నారు వాడిని, ఇది చేయండి అది చేయండి, మనమందరం కలిసి ఇది చేద్దాము అది చేద్దామని. సో పీపుల్ చేసేదని సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఎవరి కోసం నేను చేయాలి, ఆయన ఎవరు, అసలు నాకు ఏమి చేసి ఉన్నారు, దేవుడు చేసిన మేలుని క్రైస్తవము తెలుసుకున్నదంటే క్రీస్తు కొరకు జీవించేది చాలా సులభంగా అయిపోతుంటున్నది. ఆమేన్. సో పౌలు గారి యొక్క టీచింగ్స్ ఎలా ఉంటుందంటే అల్టిమేట్గా ఆయన ఎక్స్ట్రీమ్గా ఎంత టీచ్ చేయాలని చేస్తున్నారో, ఆయన టీచ్ చేసిన తర్వాత ఎక్కడైతే ఆయన టీచ్ చేస్తున్నారో అక్కడ వారందరూ కూడా క్రీస్తు కొరకు వారు జీవిస్తున్నారు, క్రీస్తులో వాళ్ళు నడుస్తుంటున్నారు. ఆమేన్. కాబట్టి ఈ కొలొస్సే రాసిన పుస్తకంలో చూస్తామంటే ఫస్ట్ 2 చాప్టర్ చెప్పాను కదా, ఫస్ట్ 2 చాప్టర్ల యొక్క హెడ్డింగ్ ఏంటంటే క్రీస్తు ఏమి చేసి ఉన్నాడు, అదే మనం చూస్తున్నాము. మనము ప్రీవియస్గా అనేక విషయాలు చదువుకున్నాము. ఫస్ట్ ఆయన క్రీస్తు అనేవాడు నరుడా దేవుడా అనే విషయాన్ని చదివాము. ఆ అంశం చదివినప్పుడు క్రీస్తు అనేవాడు దేవుడే, ఆయన గాడ్, ఆయన ఈక్వల్ గాడ్ కాదు, ఆయనే గాడ్ అని చెప్పి మనము కొన్ని వాక్యం ద్వారా మనము పరిశీలించామో చదువుకున్నాము కదా. ఈనాడు మనం చదువుతున్న అంశం ఏంటనగా కల్వరి శిలువలో క్రీస్తు యొక్క సాక్రిఫైస్, ఆయన సాక్రిఫైస్ మనం తెలుసుకోబోతున్నాము. ఎందువలనగా దేవుని యొక్క సాక్రిఫైస్ అనేది మనం చేసే సాక్రిఫైస్ కన్నా చాలా మహో ఉన్నతమైనది. ఆమేన్. క్రైస్తవం ఎలా అయిపోయిందంటే
ప్రతి చోట్ల, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి నగరాల్లో, ప్రతి పట్టణాల్లో స్టేజ్ వేసి, మీటింగ్స్ వేసి, లైట్స్ వేసి, అన్ని వేసి అక్కడ ఏం వర్తమానము అందిస్తుంటున్నారంటే, మేమందరం దేవుని కొరకు ఎంతో చేశాము, ఎంతో పరిచర్య చేస్తాము, ఎంతో ఆయన కోసము శ్రమలు పడాము, ఆయన కోసము దెబ్బలు పడాము, ఇది చేసాము, అది చేసామని చెప్పి వీరు చేసిన సాక్రిఫైస్ని చెప్పేదానికి వారికి ఒక స్టేజ్, లైట్, కెమెరా అన్ని పెట్టి వీరి యొక్క సాక్రిఫైస్ని అక్కడ హైలైట్ చేస్తుంటున్నారు. కానీ ఎందుకు వీళ్ళ అంత సాక్రిఫైస్ హైలైట్ చేస్తున్నారంటే, క్రీస్తు సాక్రిఫైస్ వారికి ఇంకా పూర్తిగా తెలియలేదు. క్రీస్తు చేసిన సాక్రిఫైస్ను ఒక వ్యక్తి పూర్తిగా తెలుసుకున్నాడంటే, మనం చేసే సాక్రిఫైస్ నథింగ్ ఆయన సాక్రిఫైస్ ఎదుట. ఆమేన్. మనం చేస్తున్న సాక్రిఫైస్ ఏమీ కాదు. ఆయన ప్రాణము, ఆయన రక్తము, ఆయన శ్రమలు, దేవుని కుమారుడిగా ఉండి, దేవుడుగా ఉండి ఈ లోకానికి దిగి వచ్చి నరుడి చేత ఆయన శ్రమలు అనుభవించి, నరుడు కొట్టి, నరుడు హింసించి, నరుడు అవమానపరిచి, నరుడు అని ఎందుకు చెప్తానంటే, ఈ నరుడు ఎవరనగా ఆయన రూపాన్ని చొప్పున, ఆయన పోలిక చొప్పున, ఆయన యొక్క క్రియేషన్స్. నరులందరూ దేవుని ద్వారా క్రియేట్ చేయబడిన వారు. ఈ క్రియేషన్స్ అన్ని కూడా క్రియేటర్ని హింస చేస్తున్నది. ఆమేన్. అది ఎంత వేదన కలిగినది కదా. క్రియేటర్ని వేదన పరిచిత, అది చాలా మానసికమైన వేదన కలిగి ఉన్నది. ఎందువలనగా, సో పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ని హింసిస్తే, చిల్డ్రన్స్ పేరెంట్స్ని శ్రమలు అందిస్తే, బిడ్డలు పేరెంట్స్ని కొట్టి, బిడ్డల పేరెంట్స్ని చాలా వేదనకు నడిపిస్తే, ఆ వేదన అనేది చాలా గొప్ప వేదనగా ఉంటుంది. ఆమేన్. సో ఆ పెయిన్ మస్ట్ కాదు, అక్కడ పెయిన్ మస్ట్ కాదు, మానసికమైన శ్రమలు, మానసికమైన వేదనలు. సో సమ్టైమ్ మనము బిడ్డల్ని క్రియేట్ చేయలేదు, బిడ్డల్ని కన్నాం అంతే. ఆమేన్. బిడ్డల్ని క్రియేట్ చేయలేదు, కనిన్నాము. కానీ క్రీస్తుకి ఇక్కడ జరిగేది ఏంటంటే, క్రీస్తు దేవుని యొక్క క్రియేటర్స్ మనం అందరమే. ఆయన క్రియేటర్స్, ఈ క్రియేట్ అందరూ కూడా దేవుణ్ణి హింసపడుతున్నారు. సో కల్వరి శిలువలో జరుగుతున్న ఈ ఎన్ని సాక్రిఫైస్ ప్రభు ఎందుకు చేస్తున్నాడంటే, మన యొక్క విమోక్షణ కొరకు, మన రక్షణ కొరకు, మన యొక్క మేలు కొరకు, మన బ్లెస్సింగ్స్ కొరకు. 20వ వాక్యాన్ని మరలా కూడా ఒకసారి చదువుకుందాము. శిలువ రక్తము చేత తండ్రి అభిష్టమాయను. ఎందువలనగా భూలోకములో ఉన్న వాటి అన్నీ, పరలోకములో ఉన్న వాటి అన్నీ క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఆయనలో సంధి చేయబడి ఉన్నది. అనగా ఈ ఎర్త్లో ఉన్న అన్ని క్రీస్తులో కనబడుతుంటున్నది. క్రీస్తులో ఉన్నవి, క్రీస్తులో ఉన్న ప్రతిదీ భూలోకంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా క్రీస్తులో ఉన్నది. కాబట్టి క్రీస్తు భూలోకాన్ని హేట్ చేయలేదు, క్రీస్తు భూలోకాన్ని నెగ్లెక్ట్ చేయలేదు. దేవుడు భూలోకాన్ని కూడా బ్లెస్ చేస్తున్నాడు ఆయన. ఆమేన్. రిలీజియన్ మతం ఏమంటున్నది, భూమి నేను మర్చిపో, భూలోకము మంచిది కాదు, భూమి వ్యర్థము, భూమి పాపము, భూమి నాశనమైనది అని భూమి గురించిన ఒక తప్పైన అభిప్రాయాన్ని ప్రజలకి వాళ్ళు ఇంజెక్ట్ చేస్తూ ఉంటున్నారు. కానీ కల్వరి శిలువ ఏం చేస్తున్నది, కల్వరి శిలువ జరుగుతున్నది విషయం ఏంటనగా, ఈ భూమిలో ఉన్న అన్నీ క్రీస్తుతో సమాధానం అవపరచబడుతున్నది. ఆమేన్. భూమిలో ఉన్న సమస్తము అనగా ఈ యొక్క భూమిలో మెటీరియల్స్ బ్లెస్సింగ్స్ అనేది ఉన్నది, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. ఈ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అనేది రిలీజియన్ ఏమంటున్నారంటే అవన్నీ భూలోకానికి సంబంధమైనది,
మనము పరలోకానికి వారసులై ఉన్నాము. కాబట్టి ఈ భూలోక సంబంధమైన మెటీరియల్ బ్లెస్సింగ్స్ మనకు అక్కర్లేదు, ఈ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ మనకు అవసరం లేదని చెప్పి, ఇవన్నీ భూలోకం అనేది వేరు, పరలోకం అనేది వేరు అని చెప్పి రెండింటిని డివైడ్ చేస్తుంటున్నారు. కానీ కొలొస్సీల బుక్ లో పౌలు గారు అంటున్నారు, నో, హెవెన్ అండ్ ఎర్త్ రెండు క్రీస్తులో కలిసిపోయినది, క్రీస్తులో ఒకటిగా ఉంటున్నది. ఆమేన్. అప్పుడు ఇక ఎర్త్లో మీకు కావాల్సిన హెల్త్, మీకు ఫిజికల్ హెల్త్, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, మీ జీవితానికి కావాల్సిన సమస్తము ఈ ఎర్త్లో ఉన్న అన్నీ కూడా క్రీస్తులో సమాధానం అవపరచి ఉన్నది. కాబట్టి క్రీస్తుని బిలీవ్ చేసేవారు ఈ ఎర్త్లో కావాల్సిన సమస్త బ్లెస్సింగ్స్ ని వారు అనుభవించేవారుగా ఉంటున్నారు వాళ్ళు. ఆమేన్. సో నేను క్రీస్తుని బిలీవ్ చేస్తుంటున్నాను. నేను నాట్ ఓన్లీ హెవెన్ కోసం మాత్రమే నేను క్రీస్తుని బిలీవ్ చేయలేదు, ఈ ఎర్త్లో నాకు కావాల్సిన సమస్త సోర్స్ కి దేవుడే నాకు ఆదరణకర్త అయినాడు. కాబట్టి ఈ ఎర్త్లో కావాల్సిన సమస్త బ్లెస్సింగ్స్ అన్ని కూడా క్రీస్తులో నుంచి నాకు కలుగుతుంటున్నది. ఆమేన్. బిలీవ్ చేస్తున్నారా? సో నేను బిలీవ్ చేయాలి. హెవెన్ అండ్ హెల్ అంటున్నారు. హెవెన్ అనేది ఏంటి? పరలోకం అనేది ఏంటి? సంతోషము, సమాధానము, అక్కడ ఏ కొరత ఉండదు. సో రిలీజియన్ పీపుల్ ఏమంటున్నారు? క్రీస్తు మనల్ని అందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడు, మధ్య ఆకాశానికి వెళ్ళిపోతాము, అక్కడ పరలోకంలో ప్రవేశిస్తామంటున్నారు. సో వారికి ఇమేజినేషన్ ఎలా ఉందంటే, పరలోక రాజ్యం అనేది అక్కడ బంగారు వీధితో మంచి చెట్టులు, అక్కడ హ్యాపీగా ఉంటామా అని అంటున్నారు. సో అప్పుడు ఎర్త్ గురించి ఏంటి సార్ మీకు అభిప్రాయం ఏంటంటే, హెర్త్ వేస్ట్ అండి, హెర్త్ మంచిది కాదండి, హెర్త్లో కష్టాలు, హెర్త్లో యుద్ధాలు, హెర్త్లో సమస్యలు అన్నీ ఉందని అనుకుంటున్నారు. సో గమనించాలా, ఈ ఎర్త్ హెల్ కాదు, హెవెన్ ఎక్కడో అనుకోబాకండి. మీరు బిలీవ్ చేశారంటే మీ ఎర్త్ని మీరు హెవెన్గా మార్చచ్చు. ఆమేన్. మీ ఫ్యామిలీని హెవెన్గా మార్చచ్చు. ఎప్పుడైతే ఎవరి ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉన్నదో, ఎవరి ఫ్యామిలీలు అయితే ఏ కొదువు లేకుండా ఉన్నదో, ఎవరి ఫ్యామిలీలు అయితే అందరూ హెల్త్గా అందరూ హ్యాపీగా ఉన్నారో, ఆ ఫ్యామిలీలో హెవెన్ ఉన్నది. ఆమేన్. ఆ ఫ్యామిలీయే హెవెన్. ఆమేన్. ఈ ఇంతకన్నా గొప్ప హెవెన్ ఎక్కడ మనము చూడలేము. ఈవెన్ ఒకవేళ మీరు దేవుని రాకడలో, దేవుని రాజ్యంలో ప్రవేశించిన కూడా సేమ్ హ్యాపీ అనేది ఒకటే కదా. ఇక్కడ ఆ హ్యాపీ ఎవరితో అనుభవిస్తున్నారో అక్కడను అదే హ్యాపీ ఆయనతోనే అనుభవిస్తారు. సో పీపుల్ అంటున్నారు, లేదు సార్, హెవెన్లో వెళ్తే దేవునితో మనం ఉంటాము, ఇక్కడ మీరు ఎవరితో ఉన్నారు? ఇక్కడ దేవునితోనే ఉన్నాము, దేవుడు నాలో ఉన్నాడు. ఆమేన్. సో పరలోకపు దేవుడు నన్ను రక్షించి ఆయన నాలో ఉన్నాడు. సో నేను ఫ్యూచర్లో దేవునితో జీవించే జీవితం అనేది ఇప్పుడే అది నాలో జరుగుతున్నది, అది ఇప్పుడే నాలో యాక్టివేషన్ అయి ఉన్నది. ఇప్పుడే మనము దేవునిలో నడుస్తున్నాము, దేవునిలో జీవిస్తున్నాము, దేవునితోనే ఉన్నాము. ఆమేన్. ఈ పరలోకములో ఏ హ్యాపీ అయితే దేవుడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడో, సేమ్ హ్యాపీని, సేమ్ బ్లెస్సింగ్స్ ని ఈ ఎర్త్ లో క్రీస్తు ద్వారా మనకి కలుగుతుంటున్నది. ఆమేన్. క్రైస్తవం అనేది బిలీవింగ్, మనం ఏది బిలీవ్ చేస్తున్నామో అది మనకు కలుగుతుంది. సో క్రిస్టియన్స్ పీపుల్ వారికి ఎర్త్ గురించిన మంచి అభిప్రాయం వాళ్ళకి లేదు. ప్రభువా, ఇక ఎర్త్ వద్దు ప్రభువా, మీరు అక్కడ ఎప్పుడైతే వస్తుందో నేను హెవెన్ పరలోక రాజ్యం వచ్చేస్తామని చెప్పి ఈ ఎర్త్ని వారు నెగ్లిజెన్స్ చేస్తున్నారు. ఎర్త్ పైన మంచి అభిప్రాయం లేదు. సో దీనివల్ల ఏమి ట్రబుల్ అయిపోతుంటుందంటే, ఈ ఎర్త్ని వారు ఫుల్ఫిల్గా అనుభవించలేకుండా పోతున్నారు. ఎర్త్లో ఉన్న బ్లెస్సింగ్స్ని వారు పొందుకోలేకుండా పోతున్నారు. వారి కాన్సెప్ట్ ఏంటంటే ఎర్త్ అనేది వేరు, హెవెన్ అనేది వేరు అంటున్నారు. కానీ బైబిల్ మనకి ఏం సెలవిస్తుంటుందంటే, హెవెన్ అండ్ ఎర్త్ క్రీస్తుతో సంధి చేయబడి ఉన్నది.
అది ఆయనలో ఏకీభించబడి ఉన్నది. హెవెన్ అండ్ ఎర్త్ వేరు వేరు కాదు. హెవెన్లో ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఎర్త్లో రిఫ్లెక్ట్ అవుతున్నది. ఆమేన్. హెవెన్లో దేవుడు ఉన్నాడు, ఎర్త్లో కూడా దేవుడే ఉన్నాడు. హెవెన్లో హ్యాపీ ఉన్నది, ఆ హ్యాపీని దేవుడు ఎర్త్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు త్రూ ఫెయిత్. ఆయన పైన పెట్టిన విశ్వాసము ద్వారా, ఆ నమ్మకం ద్వారా ఆ హెవెన్లో ఉన్న ఆ సంతోషము, సమాధానము భూమికి ట్రాన్స్ఫర్ అవుతుంటున్నది. కానీ క్రిస్టియన్స్ పీపుల్ అంతగా హ్యాపీగా ఉన్నారా? అంతగా బ్లెస్సింగ్స్తో ఉన్నారా? అంతగా ఈ భూమిని ఎంజాయ్ చేస్తున్నారా అంటే క్రిస్టియన్స్ పీపుల్ అంత హ్యాపీగా లేరు, అంతగా భూమిని ఎంజాయ్ చేయలేదు. ఈ భూమిలో వారు చాలా సఫర్ అనుభవిస్తున్నారు, చాలా శ్రమలు పడుతున్నారు. ఎప్పుడూ వారు కన్నీటితో, బాధలతో, ఉపవాసంతో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఈ ఎర్త్ వారికి ఇంత నరకముగా ఉన్నదంటే ఈ ఎర్త్ గురించిన రైట్ యాటిట్యూడ్ వాళ్ళకి లేదు. ఈ ఎర్త్ గురించిన తప్పైన అభిప్రాయం ఎవరో వాళ్ళకి ఇంజెక్షన్ చేస్తున్నారు, తప్పైన టీచింగ్స్ వేస్తున్నారు. సో ఎర్త్ అనేది వారి యొక్క కాన్సెప్ట్ అంటే ఈ ఎర్త్ అనేది నాశనం అయ్యేది, ఈ ఎర్త్ మంచిది కాదు. వారు అక్కడ చూస్తున్నారు, దేవుడు ఇక్కడ చూస్తున్నాడు. ఆయన ఆమేన్. సో దేవుడు నరుడిని భూమికే ఉంచాడు కానీ హెవెన్కి ఉంచలేదు. కానీ ఈ భూమిని హెవెన్గా మార్చే రెస్పాన్సిబిలిటీస్ ప్రతి మానవుడికి ఉన్నది. ఆమేన్. ఈ భూమిని హెవెన్గా మార్చాలి కానీ హెవెన్కి ట్రాన్స్ఫర్ అయ్యేది దేవునికి చిత్తం కాదు. ఒకవేళ మనం హెవెన్లో ఉండాలంటే దేవుడు మనల్ని ఎర్త్లో నుండి హెవెన్కి ట్రాన్స్ఫర్ చేసేది దేవునికి కూడా పెద్ద కష్టమేమి కాదు. ఎలాన్ మస్కే పీపుల్ని ఎలా చంద్రమండలం పంపిద్దామని ప్లాన్ చేస్తున్నాడు ఆయన. ఆమేన్. సో ఆఫ్టర్ హ్యూమన్ అతని చేతిలో రాకెట్ ద్వారా పీపుల్ అందరినీ కూడా స్పేస్కి పంపించాలి అని ప్లాన్ చేస్తున్నాడు. సో ఒక హ్యూమన్, ఒక పర్సన్స్ ని స్పేస్ పంపించాలని ప్లాన్ చేసినప్పుడు ఈ హెవెన్ అని ఎర్త్ క్రియేట్ చేసిన క్రియేటర్కి తెలీదా ఈ ఎర్త్ మంచిది కాదు, ఈ ఎర్త్ లో ప్రజలు జీవించే స్థలము కాదు, ఈ ఎర్త్ లో నుంచి ఇమ్మీడియట్ గా పీపుల్ ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి క్రీస్తుకు తెలీదా? ఆమేన్. క్రీస్తుకి తెలుసండి. కానీ క్రీస్తు నరుడిని హెవెన్ కోసం కాదు, ఎర్త్ కోసం సృష్టించినాడు. ఎర్త్ని మేనేజ్ చేసే బాధ్యత, ఎర్త్ని నిర్వహించే బాధ్యత, ఈ ఎర్త్ని దేవుని యొక్క రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత, ఈ ఎర్త్లో దేవుని యొక్క సువార్తను అందించేసే బాధ్యత సమస్తము నరుడికి ఇవ్వబడి ఉన్నది. ఆమేన్. నరుడు దేవుని యొక్క రిప్రజెంటేటివ్ గా, రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా దేవుడు ఏర్పాటు చేయబడి ఉన్నాడు. అందువలనే ఇక ప్రేయర్, ప్రార్థన అంటున్నాము కదా, ఈ ప్రార్థనలో కూడా చూడండి ఎలా చేయాలని ఆయన యేసు ప్రభువు నేర్పిస్తున్నాడు. పరలోకములో మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక అన్నప్పుడు పరలోకములో చిత్తం భూమిలందు నెరవేర్చబడును గాక. అప్పుడు ప్రేయర్ కూడా చూడండి హెవెన్ అండ్ ఎర్త్ ని కనెక్ట్ చేస్తూనే ఉన్నది. హెవెన్ అండ్ ఎర్త్. సో ప్రేయర్ లో ఏం చేయమంటున్నారన్నా, హెవెన్ ఎలా ఉన్నదో ఎర్త్ అలా ఉండాలని నువ్వు థింక్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవెన్ ఎలా ఉంది? హెవెన్లో దరిద్రం లేదు, హెవెన్లో రోగము లేదు, హెవెన్లో గొడవలు లేవు, హెవెన్ పీస్ఫుల్గా ఉన్నది, హెవెన్ మంచిగా ఉన్నది, హెవెన్ చాలా బాగున్నది. నువ్వు హెవెన్కి రావాలని ప్లాన్ చేయబాక ఈ ఎర్త్ని హెవెన్గా ఎలా మార్చాలని ప్లాన్ చేయి. ఆమేన్. నీ ఫ్యామిలీని హెవెన్గా ఎలా మార్చాలని ప్లాన్ చేయి, ఫ్యూచర్ ప్లాన్ చేయి, ప్రజెంట్ ప్లాన్ చేయి, థింక్ చేయి, ప్రేయర్ చేయి, బిలీవ్ చేయి. నీ ప్రార్థనలో, నీ యొక్క ఫెయిత్లో ప్రతి టైము ప్రభు హెవెన్ లాగా నా ఎర్త్ మార్చబడును గాక, హెవెన్ లాగా నా గృహం మార్చబడును గాక. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది అదొక గొప్ప నరకం. అది ఆమేన్. ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది అదొక జస్ట్ సింపుల్ మ్యాటర్ అనుకోబాకండి. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది అనేక క్రైస్తవులు అది అనుభవిస్తున్నారు. ఎందుకు క్రిస్టియన్స్ పీపుల్ ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారు? వేరే అదర్ రిలీజియన్ పీపుల్ అలా సఫర్ అయ్యేది లేదు. అదర్ రిలీజియన్ పీపుల్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమే లేదు. ఎందువలనగా అదర్ రిలీజియన్ పీపుల్కి ఫైనాన్షియల్ గురించిన ఐడియా ఉన్న వాళ్ళకి
ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎలా మేనేజ్ చేయాలని ఒక సిస్టమేటిక్ వాళ్ళకు ఉన్నది. వారికి టీచింగ్స్ ఉన్నది, వాటికి వచ్చిన అభిప్రాయం ఉన్నది, వాటిని ఆ ఫైనాన్షియల్ రెస్పెక్ట్ చేస్తున్నారు. కానీ క్రిస్టియన్స్ పీపుల్ ఈ ఫైనాన్షియల్ విషయాన్ని వాళ్ళు ఎక్కువగా తలంచి చూసేలేదు. ధనము గురించిన మంచి అభిప్రాయం కూడా వాళ్ళకి లేదు. ఇవన్నీ ఏదో మిరకల్స్ అనుకుంటున్నారు, ఇదేదో జరుగుతుంది, దేవుడు ఎవరికి ఇష్టమో వాడికి ఇస్తాడు, ఎవరిపైన ఇష్టం లేదు వాడి నుంచి ఇది తీసుకుంటాడు అనే తప్పని అభిప్రాయం. సో క్రైస్తవులు ఇక ఫైనాన్షియల్గా సఫర్ అయ్యి ఈ ఎర్త్ లో ఇంత నరక వేదన అంటున్నారంటే ఎందువలనగా ఈ ఎర్త్ లో దేవుడు ఫైనాన్షియల్గా ప్రజలని బ్లెస్ చేస్తుంటున్నాడు అనేక వర్తమానాన్ని ప్రజలకి, అటువంటి నాలెడ్జ్ని ప్రజలకి సంఘము ఇచ్చేదానికి దూరం అయిపోయినది. ఆమేన్. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడకూడదు అనేక రూల్ కూడా ఉంచున్నారు. అవన్నీ మనకు వద్దండి, మనకు కావాల్సిన హెవెన్ అండి, హెవెన్ కావాలండి. సో రెగ్యులర్ రొటీన్లో మనం జీవించాలంటే మనీ అవసరం కదా. మనీ అనేది పీపుల్ ఎలా అనుకున్నారు, మిరకల్ జరుగుతుంది. సో మిరకల్ని బిలీవ్ చేసి మిరకల్ జరుగుతుంది అని జీవించేది అది చాలా దరిద్రమైన లైఫ్ అది. ఆమేన్. సో మిరకల్ అనేది అది 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 అంత బెటర్ లైఫ్ కాదు, చాలా దరిద్రమైన లైఫ్. కానీ బ్లెస్సింగ్స్ అనేది బెటర్ లైఫ్. చెప్దాం. బ్లెస్సింగ్స్ అనేది దేవుని యొక్క లాస్, దేవుని యొక్క ప్రిన్సిపల్, దేవుని యొక్క రూల్. ఆ బ్లెస్సింగ్స్ అనేది అదొక డివైన్ పవర్. ఈ డివైన్ పవర్ ని దేవుడు నరుడి పైన, క్రీస్తుని బిలీవ్ చేసే వాడి పైన ఉంచినప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అనే డివైన్ పవర్ వాడిపైన ఉండేటప్పుడు వాడు చేస్తున్న పనులు సఫలమవుతుంటున్నది, వాడు వెళుతున్న కార్యక్రమం వాడికి జయం కలుగుతుంటున్నది, వాడు చేసే ప్రతిదీ బ్లెస్ అవుతుంటున్నది. ఎందువలనగా అది మిరకల్ కాదు, అదొక పవర్, అదొక డివైన్ పవర్ అతని పైన ఉన్నది కాబట్టి అతను చేస్తున్న సమస్తము సక్సెస్ అయిపోతుంటున్నది. ఆమేన్. కాబట్టి క్రిస్టియన్స్ పీపుల్ ఎందువలన ఫెయిల్యూర్ అవుతుంటున్నారంటే వారు బ్లెస్సింగ్స్ ని వారు బిలీవ్ చేసేలేదు, కానీ మిరకల్స్ ని బిలీవ్ చేస్తున్నారు. ఎంతమంది అమ్మన్నారు మిరకల్. ప్రభా అద్భుతాలు చేయి ప్రభా, ఇప్పుడే చేయి ప్రభా. అద్భుతం అనేది అందరికి చేస్తుంది అద్భుతమే కాదు. అసలుకి అద్భుతం అనేది 100లో 1% జరిగితేనే అద్భుతం, మిరకల్. 100 పీపుల్కి జరిగిందంటే అదేంటండి మిరకల్, అందరికి జరిగితే అది మిరకలే కాదండి అది. ఆమేన్. అప్పుడు ఒక 1000 పీపుల్ ఒక మీటింగ్ లో గ్యాదర్ అయినప్పుడు 1000 పీపుల్ మిరకల్ అడుగుతున్నారు. ఆ 1000 పీపుల్కి మిరకల్ జరిగితే మిరకలే కాదు, అది లా, అది రూల్, అది ప్రిన్సిపల్స్ అది. కాబట్టి ఈ మిరకల్స్ ని మనం డిపెండ్ అయ్యకన్నా బ్లెస్సింగ్స్ ని డిపెండ్ అయ్యి ఉండాలి. ప్రభా బ్లెస్ చేయండి ప్రభా, మీ వాక్యం ద్వారా బ్లెస్ చేయండి. సో అబ్రహాం పైన ఉండింది దేవుని యొక్క బ్లెస్సింగ్స్, ఈసాకు పైన ఉండినది దేవుని యొక్క బ్లెస్సింగ్స్, దావీదు పైన ఉండినది దేవుని యొక్క బ్లెస్సింగ్స్. దావీదు వెళుతున్న యుద్ధములో జయం కలుగుతుంటుంది, అది దేవుని యొక్క బ్లెస్సింగ్స్, డివైన్ పవర్ అతని పైన ఉన్నది. కాబట్టి ఎటువంటి గొప్ప వీరులు వచ్చినా కూడా వారిని హతం చేస్తున్నాడు, ఆ యుద్ధంలో జయం పొందుకుంటున్నాడు. ఆమేన్. సో ఇక ఎర్త్లో దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మన పైన కలిగి ఉండాలి. ఈ హెవెన్ అండ్ ఎర్త్ని దేవుడు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఆయన సంధి చేయబడి ఉన్నది. అప్పుడు ఈ ఎర్త్లో మనము ఎటువంటి లైఫ్ని మనము అనుభవించే స్కోప్ ఉన్నదంటే హెవెన్లీ లైఫ్ని ఎర్త్లోనే అనుభవించవచ్చు. ఆమేన్. ఒక ఏమైనా వస్తుంది. హెవెన్లీ లైఫ్ని అనుభవించేదానికి మీరు హెవెన్కి వెళ్ళాల్సిన అవసరము లేదు, ఎర్త్లో అనుభవించవచ్చు. పిజ్జా బర్గర్ తినాలంటే మీరు అమెరికాకు పోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఇక్కడే దొరుకుతుంది. లేదు నేను ఒక బర్గర్ తినాలని అమెరికా పోతానంటే నీళ్ళని పిచ్చివాడు ఎవడు లేడు. ఇక్కడనే ఆర్డర్ చేస్తే ఇంటికే వచ్చేస్తుంది, ఇంటి గుమ్మంలో వచ్చి హోమ్ డెలివరీ చేస్తున్నారు ఇప్పుడు. సో హెవెన్ బ్లెస్సింగ్స్ అనుభవించడానికి నేను హెవెన్కి వెళ్ళాలా? నో. హెవెన్ అండ్ ఎర్త్ క్రీస్తుతో సంధి చేయబడింది. హెవెన్ అండ్ ఎర్త్ క్రీస్తులో ఏకీభవింపబడి ఉన్నది. ఈ హెవెన్లీ బ్లెస్సింగ్స్ ని
హోమ్ డెలివరీ చేసేదానికి క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆమేన్. ఈ హెవెన్లీ బ్లెస్సింగ్స్ ని మీ అందుబాటులో ఉన్నది, ఈ హెవెన్లీ బ్లెస్సింగ్స్ ని పొందేదానికి మనం చేయాల్సిన విషయం ఏంటంటే విశ్వసించాలి. ఈ ఎర్త్లో దేవుడు అన్ని రకాలమైన బ్లెస్సింగ్స్ ద్వారా ఆయన నన్ను బ్లెస్ చేస్తాడు అనే నమ్మకం కలిగి ఉండాలి. ఆమేన్. కాబట్టి ఇక ఫస్ట్ 2 chapters మనం ఏం చదువుతున్నామంటే ఇవన్నీ దేవుడు చేశాడు. ఈ ఎర్త్లో నేను బ్లెస్ అయ్యేదానికి దానికి కావాల్సిన సాక్రిఫైస్ అంతా కూడా, దానికి కావాల్సిన సమస్త పరిష్కారం అన్నీ కూడా కల్వరి శిలువలో క్రీస్తు చేసి ముగించి ఉన్నాడు. ఆమేన్. ఆయన సాక్రిఫైస్ ద్వారా నేను ఎర్త్లో దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ని నేను అనుభవించవచ్చు. సో ఫస్ట్ 2 chapters దేవుని యొక్క సాక్రిఫైస్. ఆమేన్. రెండవ చాప్టర్ కూడా దేవుని యొక్క సాక్రిఫైస్ చదువుకోబోతున్నాము. సో దేవుడు చేసిన ఏమి చేసి ఉన్నాడు, ఏమేమి చేస్తున్నాడు అన్నప్పుడు 21 చదువుకుందాము. దేవునికి దూరస్తులను ఈ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారనై ఇందిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. సో క్రీస్తు మనల్ని సమాధానపరచెను అనే ఒక వర్డ్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఆ సమాధానానికి నేను మరలా మీకు ఆన్సర్ చేస్తాను. ఫస్ట్, యుద్ధ కాలమందు ప్రీవియస్ టైమ్ మనమందరమి దేవునికి దూరమై ఉన్నాము. వన్స్ యు వేర్ ఫ్రమ్ గాడ్ అండ్ వేర్ ఎనిమీస్ ఇన్ యువర్ మైండ్స్ బికాస్ ఆఫ్ యువర్ ఈవిల్ బిహేవియర్. సో ప్రీవియస్ గా మనము దేవునికి దూరమై ఉన్నాము. అందరు చెప్పు, దూరమై ఉన్నాము. సో దేవునికి దూరమై ఉన్నాము అనేది ఎలా దూరమై ఉన్నాము? సమ్ టైమ్ మనము పీపుల్ నువ్వు చర్చికి ఎందుకు రాలేదు, చర్చికి ఎందుకు దూరంగా ఉన్నావు అని మనము వాళ్ళని అడిగినప్పుడు మనం ఏమనుకుంటున్నాము, అతనికి దేవునికి ఏ కనెక్షన్ లేదు, అందుకని చర్చి దూరంగా ఉన్నాడని చెప్పి. సో మీరు అనుకోకూడదు ఒక పర్సన్ చర్చి లోపల రాకుండా దూరంగా ఉండేదాని వలన దేవునికి దూరంగా ఉండేవాడు. కాకపోతే ఒక పర్సన్ మందిరంలో వచ్చి కూర్చునే దాని వలన దేవునికి దగ్గరగా ఉన్నవాడు కాదు. రైట్ థింకింగ్ ఏంటంటే మనం ఎలా దేవుడికి దూరం అవుతున్నామంటే మన థాట్స్, మన మైండ్, మన యొక్క థింకింగ్, దేవుని గురించిన తప్పైన అభిప్రాయము, ప్రపంచము గురించిన తప్పైన అభిప్రాయము, దేవుని వాక్యం యొక్క అవగాహన లేకుండా, దేవుని వాక్యాన్ని నేను తెలుసుకోకుండా, దేవుడు చేసిన మేలు ఎటువంటిది, కల్వరి సిలువలో ఆయన సాక్రిఫైస్ ఎటువంటిది, ఆయన చిందిన రక్తం ఎటువంటిది, ఈ రక్తము ద్వారా కలిగిన మేలు ఎటువంటిది. సో టోటల్ గా బ్లైండ్ గా దేవుని గురించిన ఐడియా లేదు, దేవుడి గురించిన అభిప్రాయం లేదు, దేవుని వాక్యం యొక్క అవగాహన లేదు.